ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నేను అడిగే ప్రతి ప్రశ్న కూడా మీరు చాలా క్లారిటీగా సమాధానం చెప్పాలి. సో మీరు వెళ్ళిపోకుండా స్టూడియో డోర్కి తాళం కూడా వేసేస్తాం. ఓహో సూపర్. మీరు వెళ్ళిపోకుండా పారిపోకుండా ఎక్కడైతే ఇప్పుడు లడ్డు వేలంపాటలో 50 లక్షల రూపాయలు మీరు పెట్టి కొన్నారో ఆ లడ్డుని అందరికి పంచారో, ఆ తర్వాత మీరు కలెక్ట్ చేసిన 33 కోట్ల రూపాయలకి ఐపీ పెట్టారో, సో వాళ్ళందరికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. 100% టీవీ స్టూడియోకి మిమ్మల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టాం. ఇక్కడ ఎక్కడా కూడా నాకు వ్యక్తిగతంగా నా ప్రమేయం కాకపోతే బాధితులు వాళ్ళ ఆవేదన విని మాకు కాల్ చేశారు కాబట్టి సో మిమ్మల్ని ఆ వాస్తవాన్ని బయటకు తెప్పించే ప్రయత్నమే. సో పారిపోకుండా ఉండడానికి పారిపోవాల్సిన పరిస్థితి సమాధానం చెప్తారు కదా. 100% సార్. విక్టిమ్స్ తో మాట్లాడడానికి 100% అండి. విక్టిమ్స్ తో మాట్లాడడానికి 100%. ఓకే రెడీ. నెక్స్ట్ కాల్ చూద్దాం. యా ప్లీజ్. మీరు ప్రతి ప్రశ్నకి సమాధానం 100కి 200% చెప్తాను సార్. రాత్రి 2 అయినా ఇక్కడ కూర్చొని సమాధానం చెప్తాం మీకు. ఫణికుమార్ గారు ఎవరండి మాట్లాడేది? నేనండి భాగ్యలక్ష్మి. మీరెవరండి? నా పేరు విజయ్ అండి. నేను సుమన్ టీవీలో బ్యూరో చీఫ్ యాంకర్ ని. డబ్బులు తీసుకొని మా ఉసురు కట్టుకుంటాడు సార్. ఏం సార్ మీరు టీవీలో ఎట్లా ఇంటర్వ్యూ చేస్తారు సార్? మీరు అమ్మా మీరు అసభ్య పదజాలంతో మాట్లాడద్దు. పేరు ఒక్క నిమిషం. నువ్వు ఎవరి దగ్గర సంపాదించిన డబ్బులు మాట్లాడద్దు. నువ్వు ఎవరి దగ్గర సంపాదించిన డబ్బులు రమేష్ గారు పద్ధతి మంచిగా మాట్లాడు. పద్ధతిగా మాట్లాడండి. మీరు లేడీస్ కాదు వాళ్ళు మాట అనకూడదు. లేదు మీరు ఆమెకు చెప్పండి. మాట అనకూడదు. మీరు గణేష్ గారు అవును సార్. మీరు వాళ్ళకి మాట్లాడండి. మేడం ఒక్క నిమిషం అండి. మీరు ప్రశాంతంగా మాట్లాడండి. మేడం ఒక్క నిమిషం. మాట పడకూడదు మేడం. నేను మాట్లాడిస్తాను. మీరు గమ్ముని పద్ధతిగా మాట్లాడండి. మేడం మీరు ఎంత అమౌంట్ ఇచ్చారు, ఏమని చెప్పించారు? నేను మంచిగా మాట్లాడతా. నా 16 లక్షలు డబ్బులు ఇవ్వాలి. నేను ఎక్కడికైనా వెళ్తా, కోర్టులోకి వెళ్తాను. నేను నీ మీద కోర్టు కేసు చేస్తాను. నేను గణేష్ ఎలా పరిచయం మీకు? ఏమని చెప్పి డబ్బులు తీసుకున్నాడు మీ దగ్గర? మధు ద్వారా పరిచయం సార్. మేము ఇంట్రెస్ట్ ఇస్తాను మేడం. ఇలా పలానా తెలిసిన ఆయన గణేష్ ఉన్నాడు. నాతోనే మాట్లాడాడు. గణేష్ గారు. మేడం నేను లోన్ కట్టుకుంటా మా బాబు కంటే నా దగ్గర పెట్టండి మేడం, మీకు 2 రూపాయలు ఇంట్రెస్ట్ ఇస్తానని చెప్పాడు. 16 లక్షలు ఇచ్చేసాను నేను. మా దగ్గర ప్రూఫ్ ఉంది. ఎప్పుడు ఇచ్చారమ్మా? మీరు ఎంతకాలం అయింది ఇచ్చి? బాధపడవా? మీ చెల్లె మీ అక్క అయితే మీరు ఊరుకుంటారు? చెప్పండి అమ్మా. మీ పేరేమన్నారు? నా పేరు మీకు ఎందుకు? ఓకే చెప్పొద్దు కానీ ఒక్క నిమిషం అమ్మా. మీరు 16 లక్షల రూపాయలు 2 రూపాయల వడ్డీకి ఇచ్చారు కదా. నేను మాట్లాడేది ఫస్ట్ వినండి, తర్వాత మీరు సమాధానం చెప్పండి. 16 లక్షల రూపాయలు మీరు వడ్డీకి ఇచ్చారు కదా. ఆయనే వచ్చి మిమ్మల్ని అడిగాడా, లేకపోతే మీరు ఆయన అడిగాడు సార్. వాళ్ళ బావగారు ఉన్నాడు, శేఖర్ ఉన్నాడు. ఆ డబ్బులు వేరే వాళ్ళకి ఆ చెప్పులు కూడా తీసుకొస్తా. నేను ప్రూఫ్ చేస్తాను. మా బాబు డబ్బులు ఎన్ఆర్ఐ డబ్బులు సార్. మా బాబు మీరు ఎక్కడ ఉంటారమ్మా? మీరు ఎక్కడ ఉంటారు? మేము అశ్వరంపురంలో ఉంటాం సార్. మీరు ఖమ్మం జిల్లాలో ఉంటారా, హైదరాబాద్ లో ఉంటారా, మైహోంబుజాలో ఉంటారా? హైదరాబాద్ లో ఉంటాం మేము. ఓకే. ఈయన అంతకు ముందు పరిచయం లేదు అంటే ఇప్పుడు ఈయన మీకు ఎలా పరిచయం? ఈ లడ్డు వేలం పాట పాడిన తర్వాత పరిచయం అయ్యారు మీకు? అలా తెలిసింది ఆయన? మా 16 లక్షలు నా కొడుకు లోన్ కట్టమని ఇస్తే నేను ఇంట్రెస్ట్ ఇస్తా సార్. నేను ఇంకా టైం ఉందని చెప్పి బ్యాంక్ 15 లక్షలు అప్పు ఉంది నాకు. నేను మాకు ఎందుకు సార్? మా డబ్బులు వద్దు సార్. మాకు మేము కష్టపడతాం, అడుక్కుంటాం సార్. మేము రోడ్డు మీద 4 పాతి పనులు చేసుకుంటాం. మాకు వద్దు సార్ ఎవరు డబ్బులు. మా డబ్బులు మాకు ఇస్తే సార్. ఇంట్రెస్ట్ వద్దు, ఏమొద్దు నాకు. ఇంట్రెస్ట్ ఇచ్చాడా మధ్యలో? ఏమన్నా ఇంట్రెస్ట్ లేదు, నాకు జనం లేదు, ఏం లేదు. మా మీద ఉల్టా కంప్లైంట్ ఇస్తున్నారు మీరు. ఆయన ఒకసారి మాట్లాడతారు. మీరు ఎక్కడా కూడా అసభ్య పదజాలంతో బూతులు అలా మాట్లాడొద్దమ్మా. మీరు మాట్లాడద్దంటే బాధ సార్. మాకు బాధ కదా. ఎస్ మీ బాధ కరెక్టే, అర్థం చేసుకోగలం. వేణుగోపాల్కి ట్రాన్స్ఫర్మేషన్ చేశాను. ఆ డబ్బు తీసుకున్నాడు ఆయన. ఆయన ఇచ్చాడు నెంబరు. నేను ప్రూఫ్ మీరేమని చెప్పారండి? తను వాళ్ళు నాతో కలిసి వైన్ షాప్ టెండర్స్ చేశారు. అమ్మా మీరు వైన్ షాప్ కోసం అని పెట్టుబడిగా ఇచ్చిన డబ్బు అని ఆయన అంటున్నారు. మీరేమో 2 రూపాయల వడ్డీకి నేను అప్పుగా ఇచ్చాను. నేను వాళ్ళకి రాసిచ్చిన అగ్రిమెంట్ నా కాడ ఉంది. అగ్రిమెంట్ వేరే అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్ వేరే సార్. ప్రతి వ్యక్తికి కూడా మనం క్లియర్ గా రాసిచ్చాము. వాళ్ళ కాడ ఉన్న అగ్రిమెంట్ ఇప్పుడు మనం లైవ్ లో ఉంటాం. వాట్సాప్ పెట్టమనండి. ఆయన ఏమంటున్నారంటే మీరు ఇచ్చిన 16 ఏ పర్పస్ లో ఇచ్చారు ఏంటి అనేది వాట్సాప్ పెట్టమనండి. ఒక్కసారి మీరు వినండి, తర్వాత మీరు ఆన్సర్ చేయండి.
ఆయన ఏమంటున్నారంటే మీరు ఇచ్చిన 16 లక్షల రూపాయలు 2 రూపాయల వడ్డీ కోసం ఇచ్చిన అమౌంట్ కాదు, నేను అప్పుగా తీసుకోలేదు, వైన్ షాప్ ల టెండర్ల కోసం మీరు ఇచ్చిన పెట్టుబడిగా ఇచ్చిన అమౌంట్ అంటున్నాడు ఆయన. అవును సార్, మరి డాక్యుమెంట్ రాసుకొని ఉన్నది వాట్సాప్ పెట్టమనండి, మన లైవ్ లోనే ఉందాము, లైన్ లోనే ఉందాము. సార్ ఇట్లానే మరి నేను ఇన్ని సంవత్సరాల నుంచి మాట్లాడలేదు సార్, నాకు ఆయన ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు, ఒకసారి వచ్చాడు. సరే నేను ఆఫీస్కి వెళ్తుంటే ఆఫీస్ వచ్చేసారు, నాకు వద్దు సార్ ఆయన డబ్బులు, మాకు వద్దు, ఆయన రూపాయి కూడా వద్దు, నా 16 లక్షలు నాకు ఇస్తే చాలు సార్, నాకు ఏం వద్దు, రూపాయి కూడా వద్దు. మీరు వైన్ షాప్ కోసం ఇచ్చారా లేకపోతే అప్పుగా వైన్ ఇచ్చారా? షాప్ ఎవరా సార్, వైన్ షాప్ ఎవరా? నేను మామూలుగా ఇంట్రెస్ట్ కి ఇచ్చా డబ్బులు, నా దగ్గర కూడా ఉన్నాయి సార్, నాతో మాట్లాడాడు, నా దగ్గర కూడా ఉన్నాయి సార్ డబ్బులు అంటే నాకు మరి ఏం చూసి ఇచ్చారమ్మా? మరి ఆయన వెనక ఆస్తులు ఏమైనా చూసి ఇచ్చారా లేకపోతే వ్యాపారస్తులని చూసి ఇచ్చారా? ఎట్లా ఏమన్నా నేను చెప్పు కోట్ల నేను చెప్పు బ్యాంక్ వేసి బోనస్ చేసి కేసు పెడతా సార్, నేను ఎంత దూరమైన వెళ్తా, నేను మినిస్టర్ దాకా వెళ్తా, నేను ఈ 16 లక్షలకి నేనైతే వదిలిపెట్టాను, నా ఒక్క లక్షలు నాకు ఇచ్చేయాలి, నేను రేవంత్ రెడ్డి దాకా వెళ్తా, నేను చెప్తున్నా, ముందే చెప్తున్నా, నేను నాకు న్యాయం కావాలి, డబ్బులు కావాలి, నాకు 16 లక్షలు అంతే. మీరు అడిగారు ఆయన నేరుగా, తర్వాత డబ్బు కావాలని నేరుగా అడిగారు ఎప్పుడైనా? సార్ అసలు ఎప్పుడు కలవలేదు సార్, నాకు ఎప్పుడు కలవలేదు సార్ అసలు ఆయన. అంటే ఎలా ఆయన ఈ వేలం పాట పాడిన తర్వాత, అంటే గణేష్ ఉత్సవాల్లో లడ్డు వేలం పాట పాడిన తర్వాత మీరు ఆయన నమ్మారా? అప్పుడుగా సార్, అంత ముందే తీసుకున్నాడు ఆయన. అంతకు ముందే తీసుకున్నారు అంటే 2024 వేలం పాట తర్వాత? అవును సార్. సార్ ఒక మాట సార్, మంది డబ్బు లక్షల లడ్డూలు ఎట్లా పాడతారు సార్, నాకు తెలియగలుగుతాను, ఒకరికి వచ్చి డబ్బులు మేము దొంగతనం చేసుకోవాలి, చెప్తాం సార్, మేము కళ్ళలో రక్తం వస్తుంది, మా పిల్లల డబ్బులు సార్ అయ్యి. దారుణం అండి సార్. నేను అడిగేది ఒకటే క్వశ్చన్ సార్, నేను అడిగేది ఒకటే క్వశ్చన్, వైన్ షాప్ టెండర్ల కోసం డబ్బులు ఇచ్చారు, నేను చెప్పేది కూడా అదే, పెట్టుకున్న డబ్బుల్ని 16 లక్షల రూపాయలు వడ్డీగా ఇచ్చారు. అవునండి, వడ్డీగా ఇచ్చిన మాట అబద్ధం సార్, నేను చెప్పేది అదే, 16 లక్షలు వైన్ షాప్ టెండర్ల కోసం ఇచ్చారు. ఈ రోజు ఆ వైన్ షాప్లు చిట్టిబాబు కింద కబ్జాలో ఉన్నాయి, ఆ షాప్లు రిలీజ్ అయితే వీళ్ళకి అమౌంట్ రిలీజ్ అవుతుంది, అది చెప్పడం కోసం మాట్లాడడానికే కూర్చున్నాం. ఆమె దగ్గర ఉన్నారు, ఇక్కడ మాట్లాడాను సార్, నేను ఎవరి ద్వారా ఇచ్చాను ఆడిని పట్టుకుంటాను, అందరినీ కోర్టుకు లాగుతాను, నేను ఎవరిని వదిలిపెట్టాను. ఆమె పేరు కూడా నేను ఇందులో పెట్టేశాడు, అందులో ఆమె పేరు కూడా లిస్ట్ లో పెట్టాను మేడం. ఆయన ఆల్రెడీ ఐపీ ఆల్రెడీ కోర్టులోనే ఉంది, నేను అమౌంట్ కట్టలేను అని ఐపీ ఆల్రెడీ కోర్టులోనే ఉంది సార్. నా పేరు రాలేదు అందులో, ఐపీ పెట్టినాక తెలిసింది, నా పేరు లేదు అందులో. లేదా? ఫణికుమార్ అని వాళ్ళ ఆయన పేరు ఉంది. ఫణికుమార్ అని ఉంది, భార్య కాదు, ఫణికుమార్ తో మేము అగ్రిమెంట్ చేశాము, ఫణికుమార్ పేరుతో అగ్రిమెంట్ ఉంది, ఆ అగ్రిమెంట్ కాపీ నేను చూపిస్తాను, వాళ్ళ దగ్గర నుంచి కూడా మీరు తెప్పించుకోండి. నేను స్పష్టంగా చెప్తున్నాను. ఫణికుమార్ ఉన్నారా? ఫణికుమార్ గారు ఉన్నారా? మీరు ఆయన వైఫా మీరు? ఏంటండి? అవునండి. ఓకే, అది అగ్రిమెంట్ కాపీ తీసుకోమని చెప్పండి, అగ్రిమెంట్ కాపీ తమరు ముంగట పెట్టండి, పెట్టినాక మీరు స్పష్టంగా మాట్లాడండి. చెప్పండి సార్, ఒక్క నిమిషం వినండి నా మాట. నా కళ్ళలో రక్తం వస్తుంది సార్, నేను 15 లక్షలు కట్టబడి ఇల్లు జప్తు చేస్తారు, నా ఇల్లు లోన్ మీద తీసుకున్నా, నేను నా ఇల్లు లోన్ మీద ఉంది సార్, మీకు చూపిస్తారండి, నా ప్రూఫ్ చూపిస్తారండి మీరు మా ఇంటికి. మేము ఎవరికైనా రూపాయి బాకీ ఉన్నామంటే మీరు ఏమన్నా చేయండి. హైదరాబాద్ లో 30 సంవత్సరాల నుంచి ఉంటున్నా నేను హైదరాబాద్ లో, నా కర్మ ఖాళీ ఇచ్చా సార్ నేను డబ్బులు 16 లక్షలు, ఆ 20 లక్షలు కాక 16 లక్షలు ఇచ్చా, నేను గ్రామాలకు పంపించాను నా కొడుకు అకౌంట్ లో నుంచి. నాకు ఎవరి డబ్బులు వద్దు సార్, మేము పాతి పని చేసుకొని బతుకుతాం, కానీ మాకు అవసరం లేదండి, కక్కుడు కూడా నేను మాకు అవసరం, ఎవరి డబ్బు వద్దు, నాకు ఎవరియో అవసరం సార్, నా 16 లక్షలు నాకు ఇవ్వనండి, నాకేం వద్దు. ఆయన ఏం చెప్తున్నాడో వినండి మేడం, మీరు ఆయన ఏం సమాధానం చెప్తున్నాడో వినండి, ఆ తర్వాత తిరిగి మీరు మాట్లాడండి. ఇప్పుడు తను ఇచ్చారు సార్ అప్లికేషన్స్, వైన్ షాప్ టెండర్ల కోసం తను ఇచ్చారు, వాళ్ళ హస్బెండ్ వైన్ షాప్ ఆక్షన్ కు వచ్చారు, కలెక్టర్ గారి సమక్షంలో ఆయన ఆక్షన్ లో కూడా పాల్గొన్నారు. ఆయన ఆక్షన్ లో పాల్గొని కొత్తగూడెం వచ్చి కొత్తగూడెం కలెక్టర్ గారి సమక్షంలో ఆక్షన్ లో పాల్గొని డ్రాలో ఆయన పేరు మీద తగలకపోవడంతో అక్కడి నుంచి అతను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పటి నుంచి డ్రా చేసిన డబ్బులు ఇవ్వండి నన్ను అని చెప్పేసి వీళ్ళు వేధిస్తారు. 16 లక్షల రూపాయలకు సంబంధించిన ఏదైతే అగ్రిమెంట్ ఉంటుంది. అవును సార్, అగ్రిమెంట్ కాపీ నేను కోర్టుకు సబ్మిట్ చేశాను. కోర్టు ప్రెసెంట్ ఈ లిస్ట్ లో వాళ్ళ పేరు కూడా ఉంది. ఓకే, ఆమె ఏమంటున్నారు, మీకు ఇచ్చింది వైన్ షాప్ లో టెండర్ వేయడానికి కాదు, లేదు ఇంట్రెస్ట్ గా తీసుకున్న అమౌంట్ కాదు, తప్పు. వైన్ షాప్ టెండర్ పర్పస్ చేశారు. వాళ్ళ ఆయన ఎందుకు కొత్తగూడెం వచ్చాడు, అగ్రిమెంట్ ఉందండి, ఆ అగ్రిమెంట్ కాపీనే కోర్టుకు సబ్మిట్ చేసింది. ఆయన ఏమంటున్నారంటే
మీరు ఇచ్చింది వడ్డీకి ఇచ్చిన అమౌంట్ కాదు అది. ఇప్పుడు మీరు అప్పుగా వడ్డీకి ఇచ్చిన- ఇచ్చిన అది అయి ఉంటే మీరు బాండ్ పేపర్ లో పలానా పర్పస్ షూరిటీ లేకుండా మేము ఇలా వడ్డీకి ఇచ్చాము అన్న డాక్యుమెంట్ మీ కాడ ఉంటే పెట్టండి. నా కాడ ఉంది, నా కాడ రిజిస్ట్రేషన్ చేయించింది ఉంది. సార్ బ్యాంక్ స్టేట్మెంట్ ఉంది సార్ నా దగ్గర ఆయన కొట్టినట్టు. అవునండి, బ్యాంక్ స్టేట్మెంట్ కొట్టారు. బ్యాంకుకి మనం మీ ఇచ్చిన దగ్గర amount అప్పుగా తీసుకున్నట్టు DD రాసి ఉంది. ఇచ్చాడా? రాసి ఇవ్వలేదు సార్. మాట చెప్పారు. వాళ్ళు నేను ఏం వైన్ షాప్స్ కి చేశానంటే, ఇచ్చిన అప్లికేషన్ ని అప్పుగా ఇచ్చినట్టు భావిస్తున్నారు. ఇలా కాదండి, వైన్ షాప్ లో వచ్చే లాభాలు నష్టాలు యాజ్ ఇట్ ఈస్ గా తమకు పంచుతాము అని చెప్పి మేము కోర్టు ద్వారా పంచుతామని వాళ్ళ ఆయన పేరు కోర్టు లిస్ట్ లో మెన్షన్ చేసి మనం కోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది. అవును సార్, అది వేరే. మీరు మాట్లాడుకోండి. నా దగ్గర ఆడపిల్ల దగ్గర తీసుకున్నారు డబ్బులు. అరే నువ్వెవరు మీ ఆయన ఎవరమ్మా? ఇద్దరు ఒకటి కాదమ్మా. అట్లా ఎందుకుంటారు సార్? నా కొడుకు ఇచ్చాడు స్టేట్మెంట్. అవునమ్మా, మీ ఆయన అడగండి. మరి మీ కొడుకు డబ్బులు తీసుకొని ఎలా నాకు ఇచ్చాడని మీ ఆయన అడగండి అమ్మా. మాట్లాడేది గణేష్ అమ్మా, మాట్లాడేది గణేష్. మీతో ఇప్పుడు మాట్లాడి గణేష్ మాట్లాడుతున్నారు, వినండి, చెప్పండి. సార్ ఇలాంటివన్నీ ఇని పడిపోయాను సార్. నేను ఇలాంటివన్నీ ఇని ఇక్కడ పడ్డా. నేను మా కర్మ కాలిపోయింది సార్. అమ్మా మీరు అన్నయ్యన్ని యాక్సెప్టబుల్ అమ్మా. మీరు నాకు వైన్ షాప్స్ కోసం ఇచ్చిన డబ్బులు వైన్ షాప్ టెండర్ లో మీ ఆయన పేరు మీద వేసాము. మీ ఆయన కొత్తగూడెం కలెక్టర్ గారి సమక్షంలో డ్రాకి వచ్చారు. డ్రాలో ఆయన పేరు మీద షాపులు తగలన దానికి మీరు నన్ను డబ్బులు అడగటము కరెక్ట్ కాదు. సరే సార్, ఇప్పుడు మళ్ళా సరే అని మళ్ళా చర్చ కిందికి పైకి మళ్ళీ పైకి కిందికి మాట్లాడకండి అమ్మా. ఒకసారి మీరు సరే అన్నారు, ఈ క్లారిటీ మీ ఆయనకు కూడా ఉంది. మీ ఆయనతో కూర్చొని ఒక 10 నిమిషాలు మాట్లాడండి. ప్రతి నిమిషము మీ ఆయనతో గొడవ పెట్టుకుంటే మీ ఆయన మీకేం సమాధానం చెప్తారమ్మా? బెల్ట్ షాపులకి నాకు సంబంధం లేదు. 16 లక్షలు ఇచ్చింది నాది. మధ్యవర్తిలో ఉన్నాడు మీ బాగున్నాడు, ఎవరో శేఖర్ ఉన్నాడు. పిల్లలు పిలిపిస్తారు రేపు. అమ్మా మీరు పిలిపియండి, మీరు ఫేస్ చేశారా వాళ్ళతో మాట్లాడడానికి? ఫణి గారు నాకు రోజుకి 4 కాల్ చేస్తాడు. ఎందుకు తప్పించి తిరుగుతాను సార్? ఇక్కడే ఉన్నారు. 100కి 200% సార్, 100కి 200% వాళ్ళ ఆయన మా దగ్గరకు వస్తున్నాడు. ఫణి గారు వస్తున్నారు, మాట్లాడుతున్నారు. వాట్సాప్ లో ఆయన మాతో చాటింగ్ లో. ఎంతకాలం పరిచయం అండి? ఎంతకాలం నుంచి? సార్ నా రియల్ ఎస్టేట్ వెంచర్ కి ఫణి గారు BTCP అప్రూవల్స్ ఇచ్చే వ్యక్తి. ఆయన ఏదో కొంత డబ్బు తీసుకుంటాడు, గవర్నమెంట్ దగ్గర పోతాడు, పర్మిషన్స్ తీసుకొని నా వెంచర్స్ కి నాకు పర్మిషన్స్ ఇచ్చే వ్యక్తి. నాకు మీడియా అంటే ఏజెంట్ గా ఒక మీడియేటర్ లాగా ఫణి గారు నా దగ్గర వర్క్ చేశారు. గవర్నమెంట్ దగ్గర అప్రూవల్స్ తీసుకురావటం కోసము ఈయన వెళ్ళి కొంత బ్యాలెన్స్ చేసుకొని గత 5 ఏళ్ళుగా ఫణి గారు పరిచయం. 5 సంవత్సరాల నుంచి పరిచయం అంతేనమ్మా? ఇప్పుడు 190 మంది పేర్లు ఇచ్చారు కదా, మరి ఆయన కదా నోటీసులు పంపించారు ఇళ్ళకి. మేము వాళ్ళు పంపించాము డబ్బుల కోసం నోటీసులు. చెప్పండి మీరే. మీకు ఆ డబ్బులు నేను తీసుకోలేదు కాబట్టి మీరు నాకు నోటీస్ పంపించలేదమ్మా. నేను వైన్ షాప్ రూపంలో మీకు ఆ డబ్బు తీసుకున్నా కాబట్టి అదే మెన్షన్ చేసి ఆ అగ్రిమెంట్ కాపీ కోర్టుకు సబ్మిట్ చేసి కోర్టు వాళ్ళు అది ఆడిట్ చేసి యాక్సెప్ట్ చేసి మీరు ఆ డబ్బు నా వైన్ షాప్స్ అడుగుతున్నాను. మేడం మీరు లైన్ లో ఉండండి, నేను ఆయన్ని అడుగుతున్నాను. మీ వైపు నుంచి నేను అడుగుతున్నాను, 16 లక్షల రూపాయల్ని మీరు తిరిగి ఇవ్వడానికి కోర్టు ద్వారా అయినా సరే మీరు చెప్పేదాని ప్రకారం సిద్ధంగా ఉన్నారా? సార్ సిద్ధంగా ఉన్నాము. ఏ విధంగా సిద్ధంగా ఉన్నామంటే ఇప్పుడు మా వైన్ షాప్స్ ఇవి కబ్జాలో ఉన్నాయో చిట్టిబాబు గారి దగ్గర నుంచి పక్క ఎలా రిటర్న్ ఇస్తాను సార్? తీసుకొచ్చి లేదు రాజకీయం ఏం లేదు, బిజినెస్ చెప్తున్నాము. లేదు బిజినెస్ సార్, బిజినెస్ మాట్లాడుతున్నారు. మీరు వింటేనే మీకు అర్థం అవుతుంది సార్. తమరు కూడా తమరు వినకపోతే తమకు అర్థం కాదు. వైన్ షాపులు వేరే నా దగ్గర తీసుకున్నారని లేదు. సో వాళ్ళ బాధితులు భయపడిపోతారు కాబట్టి ఏదో ఎమ్మెల్యే పేరో ఇంకొకరి పేరు జోలుకు రారని చాలా తెలివిగా ఇది చేశారు. కాదు తమరు చెప్పిన దానికి క్లారిటీ ఇచ్చేదాకా ఓపిక 1 నిమిషం వినాలి సార్. తమరు ఇక్కడ ఆ మేడం గారు గాని ఎక్స్ గాని వై గాని జెడ్ గాని మీరు ఇంత క్లారిటీగా చెప్తేనే కదా 33 కోట్ల రూపాయలు ఇప్పుడు క్లారిటీగా నాకు కూడా. మరి మీరు నన్ను మాట్లాడకపోతే ఎలా సార్? అడిగేదాన్ని మరి మీరు అడిగాక అవతల వాళ్ళు చెప్పేది వినాలి కదా. ఇప్పుడు ఆ 16 లక్షలు ఇవ్వరు. అది క్లారిటీకి ఇవ్వడానికి నా క్వశ్చన్ మీరేసి ఆన్సర్ మీరే చెప్తే ఏం లాభం సార్? చెప్పండి. కాబట్టి రేడియో లాగా ఉంటుంది, చెప్పండి. అలా కాదు, రేడియోలో కాదు మనం ఇస్తుంది. ఎదురుగా పర్సన్ పెట్టి క్లారిటీ తీసుకొని తమ డీటెయిల్స్. నేను సిద్ధంగా ఉన్నాను. ఎప్పుడు సిద్ధంగా ఉన్నాను? నా వైన్ షాప్స్ ఆమె ఏ వైన్ షాప్ టెండర్ వేసిందో ఆ వైన్ షాప్ మళ్ళీ మనం రిటర్న్ తీసుకున్నాక వచ్చిన అమౌంట్ కోర్టు ద్వారా తనకు పేమెంట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను.
క్లారిటీ ఉందా? అంటే మీరు భలే లింక్ పెట్టారు సార్ లింక్ గా జరుగుతున్న వాస్తవాన్ని మీ నోటీస్ లో పెట్టారు సార్, అందుకే ఇక్కడికి వచ్చింది.